తెలంగాణలో మార్ఫింగ్ చుట్టూ రాజకీయం తిరుగుతుంది. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా వరుస ఘటనలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు, ఫేక్ సర్క్యులర్లు, ఫేక్ లోగోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిపై రేవంత్ సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదంటూ వరుసగా కేసులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. అయినా సరే ఇవే రిపీట్ అవుతున్నాయి. తాజాగా టీజీఎస్ఆర్టీసీ లోగో ఇదేనంటూ ఓ లోగో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దాంతో పాటే తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీధర్ గుర్తించారు. ఇవి ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని చిక్కడపల్లి పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో కొణతం దిలీప్, హరీష్ రెడ్డి అనే ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. అటు టీజీఎస్ఆర్టీసీ లోగో విషయంలో కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్న వ్యక్తులపై కేసులు ఎందుకు పెట్టడం లేదని డీజీపీ రవిగుప్తా, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రాజకీయ పెద్దల మాటలు విని వేధిస్తే అందరినీ కోర్టుకు లాగుతామన్నారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి లోగో విడుదలైందని, అందులో పాత లోగోలో ఉన్న మాదిరి చార్మినార్, కాకతీయ తోరణం లేకపోవడం గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అంటున్నారు. మరోవైపు ఆర్టీసీ కొత్త లోగో ఇప్పటి వరకు అధికారికంగా ఖరారు కాలేదని ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. సర్క్యులేట్ అవుతున్న లోగోతో ఆర్టీసీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ సెలవుల విషయంలో ఇటీవలే ఓ ఫేక్ సర్క్యులర్ తీవ్ర దుమారం రేపింది. ఓయూలో కరెంట్, నీటి కొరత ఉండడంతోనే హాస్టల్ కు సెలవులు ప్రకటించారన్న సర్క్యులర్ చుట్టూ రాజకీయం హీటెక్కింది. నిజానికి బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి సర్క్యులర్ జారీ చేశారని కాంగ్రెస్ ప్రతిగా కౌంటర్ ఇచ్చింది. సీఎం రేవంత్ ఫేక్ సర్క్యులర్ పోస్టు చేశారని కేటీఆర్ ఆరోపిస్తూ వస్తున్నారు. ఓయూ పేరుతో ఫేక్ సర్క్యులర్ ను సోషల్ మీడియాలో క్రిసాంక్ అప్లోడ్ చేశారని కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఫిర్యాదు చేసింది. అటు ఇదే ఇష్యూపై ఓయూ అధికారులు వర్సిటీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. తాము జారీ చేసిన సర్క్యులర్ కు బదులు ఫేక్ సర్క్యులర్ ను తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టి వర్సిటీ ప్రతిష్టను భంగం కలిగించేలా ప్రచారం చేశారని క్రిసాంక్ పై ఫిర్యాదు చేయడంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్ రావడంతో బయటకొచ్చారు ఆయన. అటు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఎక్స్ ఖాతాలో ఓ ఫేక్ వీడియో వైరల్ అయింది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు, సెల్ ఫోన్ వెలుగులో వైద్య సేవలు అందించారని, ఈ క్రమంలో ఓ బాలుడు చనిపోయాడంటూ ఓ ఫేక్ వీడియో పీఆర్ఎస్ యూఎస్ఏ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. దీనిపై సీఎం కార్యాలయం విచారణ చేపట్టగా అంతా వట్టిదే అని తేలింది. పాత క్లిప్పింగ్ తో డీప్ ఫేక్ ద్వారా తప్పుడు వీడియోను సృష్టించారని విచారణలో వెల్లడైంది. సీఎం పేష ఆదేశాలతో ఈ నెల 20న గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు చిలకలగూడ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బీఆర్ఎస్ యూఎస్ఏ ఎక్స్ ఖాతాలో హరీష్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఫేక్ వీడియోను అప్లోడ్ చేసినట్లు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. అటు ఈ ఫేక్ వీడియోతో డాక్టర్లు, సిబ్బందిపై నిందలు వేయటం కరెక్ట్ కాదని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గాంధీ హాస్పిటల్లో కరెంటు పోయిన వీడియో, ఆర్టీసీ లోగోపై తాను చేసిన పోస్టులను ప్రస్తావిస్తూ కేసులు పెట్టారంటున్నారు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ నాయకుడు హరీష్ రెడ్డి. గాంధీ హాస్పిటల్లో కరెంటు పోయిన వీడియో పాతది అని తెలిసిన వెంటనే డిలీట్ చేశానని, అయితే కావాలనే కేసు పెట్టారంటూ మాట్లాడుతున్నారు. ఏది పాతది, ఏది కొత్తదో తెలుసుకోకుండా ప్రభుత్వ ప్రతిష్టతను దిగజార్చేలా బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. మొత్తంగా తెలంగాణ రాజకీయం మార్ఫింగ్ వీడియోలు, ఫేక్ సర్క్యులర్లు, పాత వీడియోల చుట్టూ తిరుగుతోంది. మరి ఈ మాటల యుద్ధం, కేసులు, అరెస్టులు ఎంతవరకు వెళ్తాయో చూడాలి.